కాంగ్రెస్ పార్టీకి ఆల్ ది బెస్ట్ చెప్పారు సివిల్ సొసైటీ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్. సోనియా అల్లుడి విషయంలో కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ జరిపించాలంటున్నారు అన్నా హజారే. ఈ వ్యవహారం అటు తిరిగి కాంగ్రెస్ ఖాతాలో మరో కుంభకోణం చేరనుందా అనే సందేహాలకు తలెత్తుతోంది. అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతికి పాల్పడినట్లు తాను చేసిన ఆరోపణలు తప్పని కాంగ్రెస్ నేతలు భావిస్తే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చంటూ సవాల్ విసిరారు ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. ఇందుకు కాంగ్రెస్ సిద్ధమేనా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో నీరు, కరెంటు సరఫరా సరిగ్గా లేకున్నా ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ బిజలీ పానీ సత్యాగ్రహం చేపట్టారు కేజ్రీవాల్. అన్నా టీం రద్దు చేసిన తర్వాత కేజ్రీవాల్ కు దూరంగా ఉన్న అన్నా హజారే తాజా వ్యవహారంలో కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. సోనియా అల్లుడిపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు అన్నా హజారే. చాలా మంది కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్ ఆరోపణలు తప్పని ఖండిస్తున్నారే తప్ప తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయాలని సూచించారు. గతంలో తాము 2 కేంద్ర మంత్రులపై ఆరోపణలు చేసినప్పుడు సర్కారు స్పందించలేదని, ఇందులో 2 వైదొలగాల్సి వచ్చిందని అన్నా గుర్తు చేశారు. రాబర్ట్ వాద్రాపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ అతిగా ప్రతిస్పందించదనే వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయంలో కేజ్రీవాల్ ను గట్టిగా ఎదుర్కోలేకపోతే పార్టీ ప్రతిష్టకే మచ్చగా మారుతుందని సీనియర్ నేతలు అంటున్నారు. ఆరోపణలు తప్పైతే పరువు నష్టం దావా వేసుకోవచ్చంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించకపోతే ఆరోపణలకు బలం చేకూరుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.